చిన్న తిరుపతిగా పేరొందిన తెనాలి వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి తెనాలికి చెందిన చందు సత్యనారాయణ వరప్రసాద్ శివపార్వతి దంపతులు బుధవారం ₹1,00,000 విరాళం అందజేశారు. దేవస్థానంలో ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి వి అనుపమకు ఈ మొత్తాన్ని అందజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్, ప్రధాన అర్చకుడు రత్నాకరం, సత్యనారాయణ గౌతమ్ పాల్గొన్నారు. టీటీడీ నుండి నిధులు వస్తాయన్న భావనతో శిథిలావస్థకు చేరిన పొంగలిశాల, కేశఖండనశాలను గతంలో కూల్చివేసినట్లు సత్యనారాయణ గౌతమ్ తెలిపారు. నిధులు రానందున పూర్తిగా దాతల సహకారంతో వస్తు రూపంలో వీటిని నిర్మాణం చేసినట్లు తెలిపారు. కుమార్ పంప్స్ కొత్త సుబ్రహ్మణ్యం 22 లక్షలతో షెడ్ మొత్తం వేయించారని, దాతల సహకారంతో మిగిలిన పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. చివరగా ఫ్లోరింగ్, ప్లాస్టింగ్ కోసం ₹165,000 బకాయిలుంటే ప్రియదర్శిని కాలేజ్ వారు ₹1,00,000 ఇచ్చారని చెప్పారు. మిగిలిన 65,000 వివిధ సందర్భాల్లో తమ పేరిట అన్నదానం చేసేందుకని మరో ₹35,000 కలిపి తెనాలికి చందు సత్యనారాయణ వరప్రసాద్ శివపార్వతి దంపతులు మొత్తం ₹1,00,000 విరాళాన్ని అందజేశారు. మొత్తం 65 లక్షలకు పైగా ఖర్చుతో పూర్తి చేసిన షెడ్డులో పొంగలిశాల, కేశఖండనశాలతో క్యాటరింగ్, టెంట్ హౌస్ కు కూడా అవకాశం కల్పించామని, పిల్లలు, మహిళలకు స్నానం గదులు కూడా నిర్మించినట్లు వివరించారు. అతి త్వరలో ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు.